ఎక్కడ కాన్స్టెంట్‌గా అటు సింగరా, యాక్టరా, లేదంటే ఇన్‌ఫ్లుయెన్సరా, ఇప్పుడు కట్ చేసి మళ్ళీ బిగ్ బాసా? ఏంటి చేంజెస్, వేరియేషన్స్? అంటే చిన్నప్పుడు బేబీగా ఉన్నప్పుడు డాడీ ఒకటే మాట చెప్తుండేవారు. తల్లి నువ్వు హ్మ్. ఇది, ఇది అని కాదు. మల్టీ టాలెంటెడ్ హ్యూమన్ బీయింగ్‌గా ఉండాలని చెప్పి ఉన్నారనమాట. ఓకే. హ్మ్. ఏది ఇదంతా ప్లాన్ చేసుకుంటే అవుతున్నాయా? లేదంటే గో విత్ ఫ్లో, గో ఫ్లోలో విత్ ఫ్లో ఓన్లీ అయిపోతుందా? ఆల్వేస్. హ్మ్. నువ్వు బాగా స్కెడ్యూల్‌లో బాగా టైంకొస్తావు. పంక్చువాలిటీ ఈజ్ ఈక్వల్ టు ధనుష్. యెస్. టైంకి బాగా. వచ్చాయి. 10 మినిట్స్ ముందే వచ్చాయి. ఇప్పుడు నిజం చెప్పు. 1 1 అవర్. 1 అవర్ లేట్ వచ్చాయి. యూ నీడ్ టు బి పనిష్డ్. యెస్. సో, చూడు అది యెస్ అంటే పక్కన టాపిక్ కూడా చేంజ్ చేంజ్ చేస్తున్నాడు. చేయాలి కదా! నా మీదకి వస్తున్నప్పుడు ఆబ్వియస్‌గా చేంజ్ చెప్పు, చేసేయాలి. చెప్పు, చెప్పు. సో, ఈ చేంజెస్ ఏంటంటే ప్లాన్ ప్రకారమా? లేదంటే అనుకోకుండా అవుతున్నాయే కంటిన్యూ చేసుకుంటూ అనుకోకుండా వెళ్తున్నారా? అవుతుంది ధనుష్. ఐ హ్మ్. నెవర్ ఎక్స్‌పెక్టెడ్ ఆల్ ఆఫ్ దిస్. చాలా వరకు అలా ఈవెన్ లాఫ్టర్ ఛాలెంజ్‌లో యాస్ ఎ స్టాండప్ కమెడియన్ హ్మ్. చాలా యాంకరింగ్ ఒక 700 షోస్. హ్మ్. ఏమో అలా కొట్టుకెళ్ళిపోతున్నా ఈ ప్రవాహంలో. మరి ఏం జరిగిద్దేమో తెలీదు గానీ మొత్తానికి బానే ప్రయాణం అయితే సౌకర్యంగా, సవ్యంగా ఒక అదిగా జరుగుతుంది. ఏందసలు గోల్ ఏంటి? ఏమవుదామని? యాక్టరా, సింగరా, అంటే ఇది, కమెడియనా? అది అనుకునే బదులు ఎలాగూ భగవంతుడు మనకోటి రాసి ఉంచుతాడుగా. ఇదే అవుతామని అదే అవుతా. హ్మ్. ఎందుకు అనుకోవడం? అసలు అలా ఈ ఏం ఫ్లో లేదు. అండ్ ఈ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? ఎంటర్‌టైనర్ బేసికల్లీ ఐ వాంట్ బి ఎన్ ఎంటర్‌టైనర్. అసలు ఈ ఫ్లో ఎక్కడ స్టార్ట్ అయింది అని? లాంగ్ టైమ్ ఎగో ధనుష్. ఐ యామ్ పెర్ఫార్మింగ్ ఇన్ యూఎస్ ఆల్సో కదా! హ్మ్. అయితే నువ్వు ఇందాక అన్నావు కదా గోల్ ఏంటని. నేను ముసల్దాన్ని అయిపోయే వరకు కూడా, ఓల్డ్ ఏజ్‌లో కూడా ఒకవేళ నేను అమెరికాలో ఉన్నాననుకో అప్పుడు, అక్కడ మాకు ముసలోళ్ళందరికీ ఏంటంటే చక్కగా ఈ బింగో క్లబ్స్ అని, ముసలోళ్ళ క్లబ్స్ ఉంటాయి. అందులో కూడా యాంకరింగ్ చేయాలి. ముసలోళ్ళందరిని చేర్చి. దట్ ఈస్ మై గోల్. అక్కడ కూడా. సో, ఫైనల్ గోల్ యాంకరింగే. ఏదో ఒకటి ఇలా ఎంటర్‌టైన్ చేస్తూ ఎంటర్‌టైన్‌మెంట్. అది యాంకరింగ్ అవ్వాలి, సింగింగ్ వాటెవర్ ఇట్ ఈస్. ఐ వాంట్ టు హ్మ్. బి ఎన్ ఎంటర్‌టైనర్. దట్స్ ఇట్. బట్ ఎందుకు ఈ షోస్ గాని పోయేటప్పుడు యముడితో కూడా చక్కగా "ఏమ్మా మీరు ఆ రీజియన్ చూసారు, ఈ రీజియన్ కవర్ చేశారా? ఓకే. ఓకే." సో, నాకు అర్థమైంది ఏంటంటే నేను క్వెషన్ కూడా అడగనివ్వకుండా సో, ఈ ఇంటర్వ్యూ కూడా ఎంటర్‌టైన్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారు. అంతే కదా? లేదు. నువ్వు ఏం కావాలంటే అది అడుగు. కాదు నిజంగానే. హ్మ్. యముడొచ్చి నన్ను తీసుకెళ్తా ఉంటారు. "ఏమ్మా అన్ని ఏరియాలు మీరు కవర్ చేశారా?" "ఆ! ప్రాణులు ఉన్న ఏరియాలన్నీ మేము కవర్ చేసాం" అనుకుంటూ సరదాగా అది కూడా ఎంటర్‌టైనింగ్‌గా వెళ్ళిపోవచ్చు. అదే హ్మ్. సీరియస్‌గా ఆలోచించుకోకూడదు ఇలాంటివి. రిటర్న్ టికెట్ ఎప్పుడో ఉండుంటది కదా నాకు. హ్మ్. మరి సో, సో లైఫ్‌లో నమ్మే ఫిలాసఫీ ఏంటి? ఎంజాయ్ ఎవ్రీ మినిట్, బీ హ్మ్. హ్యాపీ. కాకపోతే కొంచెం కొద్దిగా ఇంకొంచెం డిసిప్లిన్‌గా ఉంటే బావుంటుందని అనిపిస్తది. బట్ హ్మ్. ఎల్స్‌వైస్ బీ హ్యాపీ, కీప్ అదర్స్ హ్యాపీ. సో, వాట్ కైండ్ ఆఫ్ ఫిలాసఫీ మీరు ఫాలో అయ్యేది? నేనదే ఇది ఎవ్రీ మినిట్ ఐ హావ్ టు బీ హ్యాపీ. హ్మ్. సింపుల్‌గా ఉంటది నా లైఫ్. వెరీ ఫ్యూ ఫ్రెండ్స్. నా టైమ్ చాలా వాల్యుబుల్ నాకు. ఈవెన్ నా స్నేహం కూడా వాల్యుబుల్. ఎందుకంటే నేను టైమ్ ఇచ్చినా అలాగే క్వాలిటీగా ఇస్తాను. స్నేహం చేసినా అలాగే క్వాలిటీగా ఇస్తాను. మై లవ్, మై ఎఫెక్షన్, మై ఫ్రెండ్‌షిప్ ఈస్ ఆల్ 1000% జెన్యూన్. సో, పీపుల్ షుడ్ డిజర్వ్ టు బీ మై ఫ్రెండ్. నేను ఫ్రెండ్‌షిప్ చేశానంటే ఫర్ ఎవర్ ఉంటదది. హ్మ్. ఇలా ఊరికే లొల్లాయి స్నేహాలు నాకిష్టం లేదు. నా వల్ల ఆళ్ళు బాగుపడాలి, ఆళ్ళ వల్ల నేను బాగుపడాలి. ఒకళ్ళకొకళ్ళు నేర్చుకోవాలి. అంతేగాని రండి ఇద్దరం కలిపి బలాదూర్ తిరుగుతాం. నో. హ్మ్. ఐ హావ్ టు కమ్ అప్ ఇన్ లైఫ్. మై హ్మ్. ఫ్రెండ్స్ యాక్చువల్లీ రిలేట్ టు మీ అండ్ ఐ షుడ్ రిలేట్ టు దెమ్. అవునా కాదా? అవును. ఎదగాలంటే మన ఇన్‌స్పైర్ చేసే ఫ్రెండ్స్ ఉండాలి గానీ మనని రా పా ఇయన్నీ వద్దు అని తిరిగే నో. ఐ హ్మ్. డోంట్ ఎంకరేజ్ థాట్. సో, ఇంటర్వ్యూస్ చూసినా, ఇన్‌స్టాగ్రామ్ చూసినా మొత్తం ఒక హ్యాపీ సైడే మాకెప్పుడు బేబక్క దగ్గర నుంచి కనిపించింది. రైట్. సో, ఈ జర్నీలో ఎప్పుడు స్ట్రగుల్స్ గాని ఇవేం ఫేస్ చేయలేదా? అయ్యో! ఎవరు ఫేస్ చేయరు. నువ్వు చేయలేదా? హ్మ్. నువ్వు చేసావా? హ్మ్. బట్ కెమెరామెన్ నాకు మీరు కూడా చేసారా? మీరు చేసారు కదా! నేను చేశా. హ్మ్. కాకపోతే నేను కెమెరా ముందు అది పెట్టను. ఎందుకంటే జనాలు నా ప్రొఫైల్‌లోకి వచ్చేది కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం. వాళ్ళకున్న బిజీ స్కెడ్యూల్‌లో వాటెవర్ టెన్షన్స్ దే గో త్రూ లాట్ ఆఫ్ పీపుల్ కమ్ అండ్ టెల్ అక్క నేను పడుకునే ముందు చూస్తా నీ వీడియోలో వాళ్ళకి రిలీఫ్ ఉంటది. మొత్తం డేలో ఉన్న టెన్షన్ అంతా పోద్దని. ఆ టెన్షన్ అయిపోయినాక చూసే నా వీడియోల్లో నేను అబ్బా ఫ్రెండ్స్ ఇవాళ నాకు ఇలా జరిగింది. నా ఫ్రెండ్ ఇలాంటివన్నీ పెట్టాంకో ఏందిరా సామి అనుకుంటారు. సో, ఐ ఓన్లీ షో మై ఇన్స్పైరింగ్ సైడ్, మై బెస్ట్ సైడ్ అండ్ సంథింగ్ విచ్ కెన్ మోటివేట్ పీపుల్ అండ్ కొంచెం ఎంటర్‌టైన్. నా హ్మ్. సాడ్ సైడ్ నాకుండదా? నేను మనిషేగా. అది లేకపోతే నేను మనిషే కాదు. హ్మ్. కాకపోతే నేను సింబాకి చెప్పుకుంటా. మీరు మీ ఇంట్లో అలా చెప్పుకుంటారు. హ్మ్. సింబా క్యాట్ ఏది? సింబా మంచం క్యాట్ కింద అదే ఉంది. కందీల. సో, క్యాట్ కాదు. ఇట్స్ మై బేబీ. బేబీ. అక్కడ ఆ! కూర్చుంది వెనకాల. హ్మ్. ఇక్కడే ఉందా? కనిపించిందా?